హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ముందుగా కాలీఫ్లవర్ గోరువెచ్చని నీటిలో నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ సైజులో కట్ చేసుకున్నా నేను. మీకు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా పెద్ద సైజే కట్ చేసుకున్నా. అలా గోరువెచ్చని నీటిలో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. దానికి సరిపడా కొద్దిగా పసుపు, తగినంత కారం. కలర్ ఏం అవసరం లేదండి, రెడ్గా వస్తాయి, కలర్ అవసరం లేదు. తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్. గరం మసాలా కొద్దిగా. గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. వాటర్ కొద్దిగా వేసుకోండి, అన్నీ ఒకసారి వేసుకోకండి. కొద్దిగా కలుపుకోండి. అది బాగా లిక్విడ్ లాగా అయితే మళ్ళీ దానికి అంటుకోదన్నమాట, విడివిడిగా వస్తుంది. అది బాగా పల్చగా ఉండొద్దు, అలానే గట్టిగా ఉండొద్దు, ముక్కకు అంటుకునేలాగా ఉండాలి. అప్పుడే కాలీఫ్లవర్ పకోడీ చాలా టేస్టీగా వస్తుంది. అన్నీ సరిపడా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అన్నీ అలా వేసుకోవాలి. అన్నీ అలా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అది అంతా బాగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. మొత్తం పిండి అంతా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు పచ్చిమిర్చి అలా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ అలా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అంతలోపు బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీస్గా దాంట్లో వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకోవద్దు, అంటుకుపోతాయి. ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. రెండు మూడు వేస్తే అంటుకోపోతాయి, అందుకని ఒక్కొక్క పీసే వేసుకోవాలి. మన పకోడీ బజ్జీలాగా వేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ లాగా వచ్చేదాకా వేయించుకోవాలి, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా నేను చూపించే విధంగా అలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అంతే, అన్నీ తీసి పెట్టేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్లా వచ్చేదాకా వేయించుకోవాలి. అదే ఆయిల్లో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా బాగా వేయించిన తర్వాత అది కూడా తీసి పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ. మన స్నాక్ లాగా తిన్నా టేస్ట్ బాగుంటుంది. పప్పులో అయినా తినొచ్చు, చట్నీలోకి అయినా తినొచ్చు, దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ ఏం పట్టుకోదు. మీకు ఆయిల్ అనిపిస్తే టిష్యూ పేపర్లు వేసుకున్నా కూడా కాస్త ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. అంతే అండి, థ్యాంక్స్.